అందరికీ నమస్తే. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసినాయి. పోయిన నెల 23వ తేదీన స్టార్ట్ అయితే 2వ తేదీ వరకు జరిగినాయి. బహుశా ఈ బడ్జెట్ సమావేశాలు జనాలకు ఏమైనా దిక్సూచి చూపిస్తాయేమో, లేకపోతే జనాలకు ఇంకా ఏమన్నా కొత్తగా చెప్తుందేమో ప్రభుత్వం. గతంలో ఇచ్చిన హామీల గురించి బడ్జెట్లో చర్చ జరుగుతుందేమో దీని అసెంబ్లీలో. అంటే అవన్నీ జరగలేదు. చాలా విచిత్రంగా జరిగింది. ఇక్కడ ఎప్పుడైనా సరే అధికార పార్టీ సమన్వయం పాటిస్తుంది, ప్రతిపక్ష పార్టీలు కయ్యాన్ని దిగాలని చూస్తాయి. ఇక్కడ రివర్స్ మొత్తం. అధికార పార్టీ కయ్యంకి దిగి అధికార పార్టీ సభను డిస్టర్బెన్స్ చేసి అధికార పార్టీ సభ ఆర్డర్లో లేకుండా చేసిన ఫస్ట్ సభ. అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు 25 ఇయర్స్ హిస్టరీలో, అంటే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అయినరు, ఇది 6వ సారి అనుకుంటా. ఈ 25 సంవత్సరాలలో ఇట్లా ఎప్పుడూ జరగలేదు అసెంబ్లీ. ఇంత డిస్టర్బెన్స్గా జరగలేదు, ఇట్లా చర్చ జరగకుండా, అసలు చర్చించే అవకాశం లేకుండా జరగలేదు. చాలా విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వస్తే అప్పుడు అసెంబ్లీలో గొడవ జరిగింది. ఆయన లేని 2 రోజులు చాలా ప్రశాంతంగా కొన్ని పద్ధతుల మీద చర్చ జరిగింది. ఆ పద్ధతి మీద చర్చ తర్వాత దాని ఆమోదం ఉంటుంది, కానీ ఆమోదించే టైంకి మళ్ళీ గొడవ అయింది. బడ్జెట్ సమావేశాలంటే ఏ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించిండ్రు, దానిలో వీళ్ళ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది, ఎంతమంది లబ్ధిదారులను ఈ పథకాలు అందబోతున్నాయి, కొత్త కొత్త స్కీమ్స్, వీళ్ళ 6 గ్యారెంటీల గురించి చాలా ఉన్నాయి కదా. 6 గ్యారెంటీల్లో ఒక ఫ్రీ బస్సు, తర్వాత పాక్షికంగా కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు, పాక్షికంగా 500 రూపాయల సిలిండర్ అనేది అందుతున్నాయి. ఇంకా మిగతా అంతా ఏం లేవు స్కీమ్స్. మిగతా స్కీమ్స్ కోసం అంతా జనమంతా ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండు సభకు అనంటే ఇక ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం, గెలకడం, కొంతమందిని ఎగేసి ప్రతిపక్షాల మీదకి వదిలేయడం. కొంతమంది ఎగేసిండ్రు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఎగేసిండ్రు మధ్యలో. అప్పుడప్పుడు శ్రీధరబాబును వాడుకున్నారు, అప్పుడప్పుడు బట్టి విక్రమార్క గారిని ఎగేసిండ్రు, నిన్న దాన నాగేందర్ని ఎగేసిండ్రు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను ఎగేసిండ్రు సందర్భం లేకపోయినా. మనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గుర్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. జగన్ ఏం చేస్తాడంటే కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా వీళ్ళందరిని ఎగేస్తాడు. ఎగేసి ఆడ కూర్చొని ముసిముసిగా నవ్వుతుంటాడు జగన్మోహన్ రెడ్డి. అది వెటకారం అనమాట. ఆ నవ్వులు వెటకారం. ఆయన ఏం చేస్తాడు, చంద్రబాబు మీదకి ఎగేస్తాడు. ఇంకా చంద్రబాబు మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చంద్రబాబు లేచి మాట్లాడలేడు, ఎందుకంటే ఆయన స్థాయికి వాళ్ళు సరిపోరు కాబట్టి. సేమ్ మన తెలంగాణ అసెంబ్లీ కూడా అట్లే జరిగింది. మన తెలంగాణ అసెంబ్లీలో కూడా కొంతమందిని పెట్టుకొని వాళ్ళతోనే ప్రతిపక్షాల మీదకి అర్పించడం, వాళ్ళ మీదకి వదలడం. ఇక వాళ్ళు బుద్ధి ఉన్నాడు మాట్లాడతారు, వాళ్ళ దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముసి నవ్వులను అవుతారు. నిర్మల చూలేదా, సబితా ఇందరెడ్డి, సుంతా లక్ష్మారెడ్డి, మహిళా ఎమ్మెల్యేలు, కోవా లక్ష్మి, వాళ్ళందరూ మొన్న 4:30 గంటలు నిలబడ్డారు అసెంబ్లీలో. మాకు మైక్ ఇవ్వండి అని 4.5 అవర్స్. కనీసం సభానాయకుడుగా రేవంత్ రెడ్డి గారు కూర్చోండి, సభను ఆర్డర్లో పెట్టే పనిలో భాగంగా మీరు కూర్చోండి, స్పీకర్ గారు మైక్ ఇవ్వండి మాట్లాడతారు, లేకపోతే మీరు కూర్చోండి మాట్లాడదాం. 4:30 గంటలు పక్క నుంచి ఏమంటారు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు వాళ్ళ మీద, మహిళా ఎమ్మెల్యేల మీద. పక్కనున్న జెంట్స్ ఎమ్మెల్యేలంతా రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు వీళ్ళ మీద. ర్యాగింగ్, అది అసెంబ్లీలో ర్యాగింగ్. సేమ్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ముసిముసి నవ్వులు, ఎటకారపు నవ్వులు ఎట్లా నవ్వినరో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ముసిముసి నవ్వులు, వెటకారపు మాటలు మాట్లాడినారు. అసలు రేవంత్ రెడ్డి స్పీచ్ స్టార్ట్ చేస్తే చాలు, ఆయనకు మైకు దొరికితే చాలు, అదేదో రచ్చకడ మీద మాట్లాడినట్టు, అదేదో ఛాయదుగుణం దగ్గర మాట్లాడినట్టు. అది అసెంబ్లీ, అక్కడ పాలసీలు రూపొందించాలి, పాలసీల మీద చర్చ జరగాలి. ప్రభుత్వంలో ఉన్నారు మీరు, ఇప్పుడు ముఖ్యమంత్రి. ప్రతిపక్షాలు డిస్టర్బ్ చేస్తాయి, ప్రతిపక్షాలను మనం చూడమా మనం పార్లమెంట్లో ఎట్లుంటుంది. అసెంబ్లీకి పార్లమెంటుకి ముందు రోజే ప్రతిపక్షాలు అందరూ పిలిచి మీరు సహకరించాలి, మీరు పార్లమెంటు సభ సజావుగా మీరు సహకరించాలని మీటింగ్లు పెడతారు. ఆ మీటింగ్ కూడా జరగలేదు అనుకోండి. సజావుగా జరిగేందుకు అధికార పార్టీ సపోర్ట్ చేస్తలేదు సభకు. సీఎం రేవంత్ రెడ్డి గెలికి పంచాయతీ పెడుతున్నాడు. ఆయన పెట్టిన పంచాయతీలే కదా. మొన్న ఒక సందర్భంలో చూసిన నేను, ఈ పద్ధతుల మీద చర్చ, రేవంత్ రెడ్డి గారు రాలే, ఇంకా కేటీఆర్ మాట్లాడినారు మొత్తం 6 గ్యారెంటీలు, దానిలో నిరుద్యోగము, రుణమాఫీ చక్కగా చేయలేదని, రైతు భరోసా ఏడ ఉందని రకరకాలు అడిగినారు. దాని ప్రాసెస్ ఏంటంటే ఎక్కువ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, తర్వాత వాళ్ళకన్నా తక్కువ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, తర్వాత ఇంకా తక్కువ ఎమ్మెల్యే, ఇట్లా డిజార్డర్లా మాట్లాడుతుంటారు అనమాట. ఎట్లా
ఫస్ట్ బీఆర్ఎస్, తర్వాత బీజేపీ, తర్వాత ఎంఐఎం, తర్వాత సిపిఐ, ఇండిపెండెంట్ వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. కేటీఆర్ మాట్లాడంగానే అక్కడి నుంచి ధర్మపురం ఎమ్మెల్యే లక్ష్మణ్ లేచిండు. లక్ష్మణ్ లేచి దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చేయలేదు, అడిగిన సబ్జెక్ట్ వేరు, అక్కడ జరుగుతున్న చర్చ వేరు, డిస్టర్బెన్స్ చేయడం లేకపోతే వీళ్ళని రెచ్చగొట్టడం, ప్రతిపక్షాలను రెచ్చగొట్టి సభనంతా డిసార్డర్ చేయాలి, ఆర్డర్ చేయకుండా చేస్తే వాళ్ళని ఏదో చేయాలి. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ రేవంత్ కేటీఆర్ని గెలికిండు. ఏమని గెలికిండంటే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడుతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆయనకి ఎంత తెలిస్తే అంత మాట్లాడచ్చు. మాట్లాడుతూ మధ్యలో సందర్భమే లేదు, అసలు సందర్భం ఏమీ లేదు, ఆడ సిచ్యువేషన్ కూడా లేదు. కేటీఆర్ గురించి ఒక ఆఫీసర్ అన్నాడు, కేటీఆర్ 100% ఆర్టిఫిషియల్, 0 ఇంటెలిజెన్స్ అవసరమా? అక్కడ కూడా వీళ్ళు ఇచ్చిపోలే. నెక్స్ట్ సబిత వాళ్ళ మీద పడ్డాడు. సబిత అక్కలు మోసం చేస్తారు. రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు మాడుతుంది తెలుసు సభలో, అక్కలు మిమ్మల్ని మోసం చేస్తారు జాగ్రత్త అని కేటీఆర్కి చెప్పిండు. మరుసటి రోజు ఏమో వాళ్ళ చెల్లెనే వాళ్ళు జైలు వేసుకున్నారు, వాళ్ళు పట్టించుకుంటలేరు, మీరు వాళ్ళ ఏమైనా ఎందుకు పోతున్నారని చెప్పి వీళ్ళకి చెప్పిండు రేవంత్ రెడ్డి. సభలో ఒక సభానాయకుడు మాట్లాడిన మాటల ఒకే మాటను 2 సార్లు 2 రకాలుగా చెప్పొచ్చా? అసలు రేవంత్ రెడ్డి గారు 2 రోజులు సభలో లేకపోతే సభ బాగా జరిగిందని చెప్పినా కదా, పద్దుల మీద చర్చ జరిగింది ఆ రోజు శ్రీధర్బాబు గారు, బట్టి విక్రమార్క గారు, సీతక్క చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. సబితనే మాట్లాడింది, సబిత గారే మాట్లాడినారు. ఏమని మాట్లాడినారు? ఈ శాంతి పద్ధతిగా మాట్లాడినారు, రేపులు, మర్డర్లు, మానభంగాలు ఏందని. మీరు హోంమంత్రిగా పనిచేసినారు, కరెక్టే, మీ ఎక్స్పీరియన్స్ మేము వాడుకుంటాం, మీ సూచనలు పాటిస్తామని చెప్పిన వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు రాగానే వీళ్ళు ఆయనలాగానే తయారవుతున్నారు. ఆయనలాగానే తయారైపోయి ఆ విషయంలో బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడిన చూసినాం కదా, మధ్యలో సీతక్కకు సంబంధం లేదు, ఆమె లేచి ఏం మాట్లాడిందో చూసినాం కదా. ఈ సభలో ఏం జరగాల్సింది ఏం జరిగింది? అర్ధరాత్రి 2 దాకా డిస్కషన్ చేసిండ్రు. ఏం చర్చ చేసిండ్రు? జనాలకు సంబంధించి చర్చ జరిగింది ఏమన్నా? ఎంతసేపటికి పాలిటిక్సే. అసలు వీటి గురించి చర్చ జరిగిందా? మీకు ఇక్కడ కనబడదా? రుణమాఫీ మొత్తం చేసేసిన ప్రపంచంలో అసలు ఏ ప్రభుత్వం చేయలేదు, కేవలం ఈ ప్రభుత్వం మాత్రమే చేసింది అన్నారు కదా. అంతగానో రుణమాఫీలు ప్రపంచంలో ఎవరు ఏమైనా చేసింటే ఖచ్చితంగా రుణమాఫీ మీద పెద్ద చర్చ జరిగేది, ప్రభుత్వమే చర్చ జరిపేది. రుణమాఫీ చక్కగా చేయలేదు కాబట్టి రుణమాఫీ మీద చర్చకు తీసుకురాలేదు. తర్వాత రైతు భరోసా విషయంలో అసెంబ్లీలో చర్చిస్తామన్నారు, చర్చించారు అసెంబ్లీలో. మీరు సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదన్నారు. సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వకపోయినా ఒపీనియన్ తీసుకోవచ్చు కదా, ఎన్ని ఎకరాలకి ఇవ్వాలను. సేమ్ ప్రజల అభిప్రాయం తీసుకుంటే ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకోవచ్చు కదా. మళ్ళీ ఒకసారి అసెంబ్లీ పెడతారా? రైతు భరోసా ఎగ్గొడతారు. నేను మళ్ళీ ఒక వీడియో చెప్తాను మీకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వ వ్యూహం ఏందో. తర్వాత 6 గ్యారెంటీల గురించి డిస్కషన్ జరిగిందా? అవ్వతాతలకు 4,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు వస్తుందో ఈ బడ్జెట్ తేల్చిందా? మహిళలకు 25,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో ఈ బడ్జెట్ తేల్చిందా? ఈ సమావేశంలో చర్చ జరిగిందా? దీని మీద చర్చ జరగొద్దని ఆ రోజు బడ్జెట్ పెట్టే రోజు, బడ్జెట్ పాస్ అయ్యే రోజు ఇదే డిస్టర్బెన్స్ నేను చెప్పినా కదా, 2-3 అంశాలు లేని అంశాలు తెర మీద తీసుకొచ్చి వాళ్ళని రెచ్చగొట్టించి వాళ్ళందరినీ బయటకు పంపించేసిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళను పంపించేసి కనీసం బీజేపీకి ఎంఐఎంకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలే. బడ్జెట్ మీద చర్చ జరగకుండా బడ్జెట్ ఆమోదించడం అనేది ఫస్ట్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు జరగలే. పక్కన అంత గడ్బడి జరిగే అసెంబ్లీలో కూడా ఎప్పుడు జరగలేదు. కనీసం అధికార పార్టీ సభ్యులైనా మాట్లాడుకుంటారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా మాట్లాడుకుంటారు. అసలు ఎవ్వరి మీద చర్చ లేకుండా చేసిండ్రు. చర్చ జరిగితే ఈ 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తారు మీరు అని అడుగుతారు. కాబట్టి 6 గ్యారెంటీలు చర్చకు రావద్దని అంత డిస్టర్బెన్స్ చేసి ప్రభుత్వమే డిస్టర్బెన్స్ చేసి కొత్త గవర్నర్ వస్తున్నాడు, మేము ఎయిర్పోర్ట్ కోవాలని చెప్పేసి టకాన బంద్ చేసుకొని పోయారు అసెంబ్లీ. అసలు ఆ అసెంబ్లీ థీమే బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీ పెట్టిందే బడ్జెట్ కోసం, బడ్జెట్ ఆమోదం కోసం, బడ్జెట్ మీద చర్చ కోసం, బడ్జెట్లో అంశాల మీద చర్చ కోసం. ఇక ఏం చర్చ లేకుండా ఈయనకి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు, ప్రజాధనం వృధా ఎందుకు? తిట్టుకోనికైనా మీరు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తిట్టించినట్టు ఆడ జగన్మోహన్ రెడ్డి లాగానే మీరు జనాలు మెడి కొంతమంది ఉంటారు ఎమ్మెల్యేలు, రౌడీ ఎమ్మెల్యేలు, వాళ్ళ మెడి తిట్టిస్తారా? దాని నాగేంద్రం జూలే ఎట్లా మాట్లాడిండో, దానికోసం అసెంబ్లీ పెట్టింది. కేసీఆర్ ఒకరోజు వచ్చిండ్రు, బడ్జెట్కు ఒకరోజు వచ్చిండ్రు, బడ్జెట్ పెట్టే రోజు వచ్చిండ్రు కేసీఆర్. ప్రతిపక్ష నేత రాకపోతే జనం చూసుకుంటారు, అదొక జపం. మైకు పట్టగానే కేసీఆర్ రావాలి, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కానించి స్టార్ట్. అదా ఎజెండా? కేసీఆర్ వస్తలేన్న సంగతి జనానికి తెలుసు, జనం చూసుకుంటారు ఆయన రాకపోతే. ఆయన రావడం కరెక్టా, ఇట్లాంటి సభకు రాకపోవడం కరెక్ట్ అనేది జనం తెలుస్తారు. ప్రతిరోజు మాకు తెలిసి కేసీఆర్ రావాలేదు, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం, కేసీఆర్ వస్తే మజా వచ్చేది. ఏ మజా వచ్చేది? సభ నడపడమే మీతోనే కాలేదు. సభ టైం అంతా వృధా చేసిండ్రు, 65 గంటలు నడిపించమన్నారు. ఏం చేసిండ్రు? ఈ ఇష్యూస్ మీద డిస్కషన్ జరిగిందా? ఇవే కదా జనం ఇష్యూసే కదా, సభ జనం కోసమే కదా, మీకోసమా సభ?
మీరు మాట్లాడుకోవడానికి తిట్టుకోవడానికి కాదు కదా. ఈ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రజలకు ఒక నిరాశను జరిగినాయి. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇది ఓన్లీ నో ప్రకటన మాత్రమే, దీని మీద చర్చ లేదని బట్టి విక్రమార్క గారు ప్రకటించేసిండ్రు. ఇంకెందుకు మరి, ఇంకా దేని మీద చర్చ మరి? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్. ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ పేషెంట్ బతకలేదు. బడ్జెట్ సమావేశాలు నడిచినాయి కానీ జనాలకు ఉపయోగం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.